యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి. చూడండి, అమ్మా ఇట్లా అని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడండి చెప్పండి? నడుము వంగిపోయిన జరుగమ్మా, నువ్వేంటి మధ్యలో అడ్డు, మేము కూర్చోవాలి అని వెనక్కి నెట్టేసి ఉండొచ్చు. చివరెక్కడో ఉండొచ్చు, పాపం దేవుని వర్తమానం వినడానికి వచ్చి ఉండొచ్చు. ఆమెకు విడుదల లేదు, బలహీనపరిచే ఆత్మ పట్టి చాలా శాపాన్ని అనుభవిస్తుంది. కానీ ఆమె స్థితిని చూసి ఎవరు పిలిచారండి? ఎంత ప్రేమ అండి యేసయ్యకి. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరో తెలుసా? ప్రేమకి ప్రతిరూపం యేసయ్య. దేవుని బిడ్డలారా, ప్రేమ స్వరూపి. నువ్వు అనుకుంటుంటావు, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా బిడ్డలు నన్ను ప్రేమించట్లేదు. కానీ నువ్వు ఒంటరిదానివి కాదు, కానీ అమ్మా అని పిలిచే దేవుడు నీకున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మీ జీవితంలో పేదరికం వచ్చినప్పుడు, అప్పులు ఎక్కువైపోయినప్పుడు, కుటుంబ పరిస్థితులు తట్టుకోలేనప్పుడు, ఇబ్బందులు కొలిమిలోకి వెళ్తున్నప్పుడు, భయంకరమైన శోధనలు ఉన్నప్పుడు, చనిపోతే బాగుండు, ఎవ్వరు పట్టించుకునేవారు లేరు, ఆదరించేవారు లేరు, అపవాది నన్ను పీడిస్తుంటే నన్ను విడిపించేవారు లేరు, మా సేవకులు ప్రార్థన చేస్తున్నారు, మందిరానికి వెళ్తున్నా, నాకు విడుదల లేదు అనే ఆలోచన నువ్వు కలిగి ఉండొచ్చు. కానీ సహోదరుడి, ఎన్ని సంవత్సరాల నుంచి నీకు విడుదల లేని కండిషన్లు ఇక్కడ ఉన్నావో, తప్పకుండా ఈ రాత్రి నా ప్రభువైన యేసు నిన్ను విడిపించబోతున్నాడు యేసుక్రీస్తు నామములో. ఎందుకంటే ఈ మెసేజ్ ఎందుకు రిలీజ్ అవుతుందో తెలుసండి? ఈరోజు నిన్ను విడిపించడానికే. ఎందుకండి చెప్పాలి? 18 years, 19 years, 20 years బిజినెస్లో నష్టపోయి, వ్యాపారవేత్తగా ఉన్నావేమో, అప్పుల కాడి క్రింద ఉన్నావేమో, పాపానికి బానిసైపోయిన జీవితాన్ని జీవిస్తున్నావేమో, నీ భర్త త్రాగుడికి బానిసైపోయి ఇక చివరి దశకు వచ్చేసాడు, ఏమి చేయలేని కండిషన్లో ఉన్నావేమో. కానీ బలహీన పరిచయపడిన ఆత్మ పట్టిన నీ కుటుంబాన్ని విడిపించడానికే ఇక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అందుకని ఎంత ప్రేమ కలిగిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు. దేవుని బిడ్డలారా, చూడండి, ఆ మందిరంలోకి వెళ్ళి ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఆమెను చూసి, ఆమెను పిలిచి, ఆమెను దగ్గరకు పిలిచట, అమ్మా అని పిలిచి, ఆమె మీద చేతులుంచి నువ్వు చక్కగా నిలబడబోతున్నావు అనగానే ఆమె ఏం జరిగిందంటే, కొన్ని సంవత్సరాలు ఆమె జీవితంలో అనుభవం లేదండి, ఒకటేసారి ఆమె నడుము స్ట్రైట్ కాగానే ఇలా నిలబడిపోయి ఉండొచ్చు. మీలాగా అందరూ అక్కడ చప్పట్లు కొట్టుండొచ్చు. యేసయ్యని గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఎంత అద్భుతం అది! వాక్యం చదువుతున్నప్పుడు మీరు యేసయ్య ప్రేమలో నిమగ్నం అయిపోతారు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మీకు హోప్ వస్తుంటుంది, మీకు ధైర్యం వస్తుంటుంది. నన్ను విడిపించడానికి భూమి మీద ఎవరున్నా ఎవరు లేకపోయినా యేసయ్య నాకున్నాడు అని. నీ కుటుంబం పతనమైపోవటం దేవుని చిత్తము కాదు. నీ కుటుంబం శాపములో నానిపోవటం దేవుని చిత్తము కాదు. చూడండి, నిన్ను ప్రేమించేవారు కానీ, నీ సహోదరులు కానీ ఎవరు నీకు సహాయం చేయలేరమ్మా. కానీ నిన్ను లేవనెత్తుటకు సమర్థత కలిగిన వాడు ఒక్కడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. దేవుని బిడ్డలారా, తప్పకుండా నీ టైం రాబోతుంది. చూడండి, 18 ఏళ్ల నుంచి అబ్రహాము కుమార్తె అయిన ఈ సహోదరి నడుము వంగిపోయిన స్థితిలో ఉంటే, ఆ సమాజ మందిరంలో యేసయ్య ఎందుకు అడుగు పెట్టాడో తెలుసా? ఆమె గురించి అడుగు పెట్టాడు. ఈ రాత్రి ఇక్కడ ఎందుకు ఈ వర్తమానం విడుదలవుతుందో తెలుసా? నీ గురించే ఈ వర్తమానం విడుదలవుతుంది. నిన్ను దేవుడు లేవనెత్తబోతున్నాడు ఈ రాత్రి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, చాలా మంది ప్రభువు చెప్తున్నాడు, ఇక్కడ కృంగిపోయిన అనుభవంలో ఉన్నవారు ఉన్నారట, నలిగిపోయిన అనుభవంలో ఉన్నవారు ఉన్నారంట, చితికిపోయి మరి కొన్నిసార్లు మేము ఎందుకు ప్రభువులో కొనసాగుతున్నప్పటికీ మాకు విడుదల లేదు అనేటువంటి వేదన పడుతున్న వారు చాలా మంది ఉన్నారట. కానీ రాత్రి నీకు శుభవార్త, నీ సమయం ఆసన్నమైంది సహోదరి. ఎవరి టైం ఆసన్నమైందండి? కాబట్టి ఈ రాత్రి నువ్వు అనుకుంటుండొచ్చు, నా సమయం ఎప్పుడో, దేవుడు నన్ను ఎప్పుడు పిలుస్తాడో, నాతో మాట్లాడతాడో లేడో అని అనుకుంటున్నావేమో. కానీ రాత్రి ఏం జరగబోతుందో తెలుసా? దేవుని అట బలహీనపరచబడే దెయ్యం పట్టిందట. కొన్నిసార్లు అండి మనకు తెలియదు, రోగాలు వ్యాధులు అని మనం హాస్పిటల్స్ తిరుగుతుంటాం. ఆ వ్యాధి ఈ వ్యాధి అని డాక్టర్స్ అంతుబట్టదు. డాక్టర్స్ అంటారు, నీకేముంది, ఏం జరిగింది, రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చాయి, కానీ ఎందుకు ఇలా బాధపడుతున్నావని డాక్టర్స్ అడుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందో నువ్వు చెప్పలేవు. కానీ నిన్ను పీడించే ఈ లోకనాథుడి నుండి నిన్ను విడిపించేది యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే అనే సత్యాన్ని
నువ్వు ఎరగటాన్ని బట్టి తప్పకుండా నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది దేవుని బిడ్డ. చూడండి, మనం కష్టాల్లో ఉంటే మనల్ని విమర్శించేవారు ఉంటారు. ఆ అమ్మను కూడా ఎంతో మంది ఎన్నో అంటుండొచ్చు, ఎన్నో సలహాలు ఇస్తారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు సలహాలు ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నిన్ను విడిపించేవారు ఒక్కరే ఒక్కరు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. సహోదరి సహోదరుడా, ఆయన నీకు సలహా ఇవ్వడం కాదు, నిన్ను హత్తుకుంటాడు ఆయన. ఆమెకు ఎంతో మంది వంగిపోయి ఉన్నామే, ఆ హాస్పిటల్కి పో, ఈ హాస్పిటల్కి పో, అక్కడ డాక్టర్ ఆపరేషన్ చేస్తే నడుము స్ట్రైట్ అయిద్దంట, ఇక్కడ డాక్టర్ దగ్గరికి పో అని ఎంతో మంది సలహాలు ఇచ్చిండొచ్చు. ఎంతో మంది ఎందుకు బ్రతుకుతున్నావమ్మా, దేవుడు తీసుకోమని చెప్తే బాగుండు కదా అని సలహాలు ఇచ్చిండొచ్చు. కానీ ఆమె ఎవరి సలహా వినలేదు. కానీ ఆమెను చూసిన యేసయ్య ఆమె మీద జాలిపడి కనికరపడి అమ్మా అని పిలిచి ముట్టి స్వస్థపరిచి ఆమె నడుముని స్ట్రైట్ చేసి ఆ సమాజ మందిరంలోనే ఆమెను గొప్ప సాక్షిగా ఉంచాడు. దేవుని బిడ్డలారా, నువ్వెక్కడ పడిపోయావో, నువ్వెక్కడ పతనమయ్యావో, నీ ఆత్మీయ జీవితం ఎక్కడ బ్రద్దలైందో, నీ ఆధ్యాత్మికత ఎక్కడ లొంగిపోయిందో, నువ్వే సంఘములో సాక్ష్యాన్ని కోల్పోయావో, ఏ పట్టణంలో కోల్పోయావో, ఎక్కడ నీకు పేరు ప్రఖ్యాతులు లేవో అక్కడే నిన్ను దేవుడు లేవనెత్తబోతున్నాడు ఈ సంవత్సరంలో. ఎందుకంటే నీ వంగిపోయిన స్థితి, నీ పడిపోయిన స్థితి చూసి చాలా మంది చాలా సలహాలు ఇస్తుండొచ్చు. కానీ నీకు సలహా ఇవ్వటానికి నా ప్రభువైన యేసు రాలేదు. కానీ పడిన నిన్ను లేవనెత్తటానికి నా ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరి సలహాలను బట్టి నువ్వు బాధపడకు. అనేకులు నిందిస్తున్నారా, బాధపడకు. నువ్వు ఒంటరి దానివా, బాధపడకు. నువ్వు నలిగిపోయి ఉన్నావా, బాధపడకు. నీ కుటుంబం తినటానికి తిండి లేదా, బాధపడకు. ఎన్ని సంవత్సరాలయ్యా ఈ పోరాటం అనుకుంటున్నావా, బాధపడకు. ఈ రాత్రి నా ప్రభు అంటున్నాడు, నీకు విడుదల సమయం ఆసన్నమైంది. అమ్మా నేను పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు యేసయ్య? ఇక్కడ నిలబడగానే యేసయ్య మిమ్మల్ని పిలిస్తే మీరు ఏం చేస్తారండి? ఇట్లనే మెసేజ్ ఇచ్చుకుంటే ఒక సహోదరుని నేను అడిగా, ఇప్పుడే యేసుప్రభు ప్రత్యక్షమే నిన్ను పిలిస్తే ఏం అడుగుతామంటే, ఒక 10 కోట్లు ఇచ్చేయి అని అడుగుతాడట. సరిపోతాయా అని అడిగా. ఎందుకంటే ఆ 10 కోట్లు భారతదేశంలో ఉన్న అందరికీ సహాయం చేయటానికట. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై మిమ్మల్ని కానీ ఏం కావాలని అడిగితే మీరేం అడుగుతారు? మీరేం అడుగుతారో తెలుసా? నా భారతదేశ ప్రజలకి రక్షణ కావాలి యేసయ్యా అని అడగండి. సహోదరి సహోదరులకి రక్షణ కావాలి యేసయ్యా, నా దేశానికి విడుదల కావాలి, నా పట్టణం క్షేమంగా ఉండాలి, నా సహోదరి సహోదరులు, నా స్నేహితులు దీవించబడాలని నువ్వు అడిగినప్పుడు దేవుడట యోబుకి ఏమిచ్చాడు తెలుసా? 42వ అధ్యాయం 10వ వచనం కిందకి చదవండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. 2 అంతలు అధికముగా దేవుడు అతనికి దయచేశాడట. ఒకసారి 7,000 గాడిదలు ఉంటే ఇప్పుడు ఎన్ని వేలు ఇచ్చాడండి? 14,000. ఒక దగ్గర 7,000 అవి ఉంటే 14,000. డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ దేవుని బిడ్డలారా. ఇవి ఎప్పుడు యోబు జీవితంలో కలిగాయంటే ఎవరి గురించి ప్రార్థన చేసినప్పుడు అండి? యేసయ్య మనసు కూడా మంచి మనసు దేవుని బిడ్డలారా. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎవరినో పిలిచి ఆశీర్వదించాలి, ఎవరికైనా విడుదల ఇవ్వాలి అనే మనసు. ఈ రాత్రి ఆ మనసు కలిగి ఉండాలి నువ్వు. అంతేగాక తప్పకుండా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. సహోదరి, ఎవరిని విడిపించబోతున్నాడు? ఎప్పుడు మన ఆలోచన ఎట్లుండాలంటే, దేవుడు నిన్ను దీవించును గాక అనాలి ప్రక్కవారిని. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. నీ ముందు ఎవరైనా ఎదుగుతుంటే సంతోషించాలి, ఎవరైనా ఆశీర్వదించబడితే ఆనందించాలి, ఎవరైనా గొప్పవారు అవుతుంటే దేవా వారిని గొప్పవారిగా చేసినందుకు స్తోత్రం అనాలి. వారికంటే ఎప్పుడు నన్ను దీవిస్తావు ప్రభు అని ఏడ్చావనుకో, నువ్వు కిందకు పోతావు, వాళ్ళు పైకి పోతారు. కొంతమందికి సంఘాల్లో ఏ ఏడుపు ఉంటుంది తెలుసా అండి? మీరు చెప్పండి, ఏ ఏడుపు ఉంటుందో? వీళ్ళు ఏడుపు వీళ్ళని దీవించలేదని కాదు, పక్కన వాళ్ళని దీవించినందుకు ఏడుస్తూ ఉంటారు. దేవా వాళ్ళనైతే నిన్నగాక మొన్న వచ్చేసి కానీ కారు కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు, అన్ని కొనుక్కున్నారు, నా ముఖానికి ఏమీ లేదు, 20 సంవత్సరాల నుండి ఉంటున్నా, నా బ్రతికేంటి అని వాళ్ళని తిట్టుకుంటారు, పాస్టర్ని తిడతారు. ఈ పాస్టర్ వాళ్ళకే బాగా ప్రార్థన చేస్తున్నాడు, పాపం పాస్టర్ చేసింది ఏమి లేదు, ఆయన కర్మ పాస్టర్ అయినందుకు. పాస్టర్ని తిడతారు, ఇంకా అందరిని తిడతారు, అన్ని తిట్టుకొని వీళ్ళు తిట్టుకొని సంఘంలో ఏం చేస్తుంటారంటే, చూడగానే పైకి మాత్రం చాలా బాగుంది బ్రదర్ అంటారు, లోపల మాత్రం ఏదో ఒక రోజు దెబ్బ పడుతుంది నీకంట. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, ఆ మనస్సు యేసయ్య మనస్సు
కాదండి. మనము హృదయమందు సంతోషించాలి. ఎవరైనా బాగుపడితే సంతోషించాలి, ఎదుగుతుంటే సంతోషించాలి. యేసయ్యకి ఎంత సంతోషం అంటే తన బిడ్డలు బాగుపడినప్పుడు ఆయన పరలోకంలో ఆనందిస్తుంటాడు. నీకు ఏ ఆనందం ఉండాలి తెలుసా? నీ భర్త నీకు దూరమైనా, ఎదురింటి కుటుంబం కట్టబడినా, దేవా ఆ కుటుంబం చక్కగా ఉండాలని ప్రార్థన చేయాలి తప్ప ఆ కుటుంబాన్ని బాగానే ఉంచావు కానీ నా భర్తనే దూరమయ్యాడు, నాకు జరిగినట్టు ఆమెకి జరగాలని కోరుకోకు. సంఘాల్లో ఈ ఏడుపు ఉంది కాబట్టి సంఘాలు అభివృద్ధి పొందలేకపోతున్నాయి. యేసయ్య మనసు సమాజ మందిరంలోకి వెళ్ళి వంగిపోయిన లేవనెత్తిన మనసు, యేసయ్య మనసు పాపాత్మురాలైన స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మాని పిలిచిన మనసు, యేసయ్య మనసు ఎక్కడికి వెళ్ళినా మేలు చేసిన మనసు. నీకే మనసు ఉండాలండి. ఉద్యోగంలోకి వెళ్ళిన కొలీగ్స్ని చూసి, నీకోసం వ్యతిరేకంగా ఉన్న వారిని చూసి వ్యసన పడొద్దు. స్కూల్స్కి వెళ్ళినా, కాలేజెస్కి వెళ్ళినా, ఆఫీసెస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా లోపటన వ్యసన పడ్డం మంచిది కాదు. వ్యసన పడకము కీడికే. లోపట వ్యసన పడుతుంటే నువ్వేం తీసుకొచ్చుకుంటావో తెలుసా? కీడే జరిగిద్ది నీ జీవితానికి. నువ్వు మేలు చేయాలంటే నీకు వ్యతిరేకంగా ఉన్న వారిని కూడా దేవుని సన్నిధిలో దీవించాలి. వారిని ఎవరినండి? నా శత్రువుల్ని బాగా దీవిస్తా దేవుని సన్నిధిలో, నేను వారి ఎదుట కాదు. కొంతమంది పైకి దగ్గర పోయి, సారీ బ్రదర్ మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేస్తే నన్ను క్షమించండి. ఎందుకు పైకి సారీలు లోపటి ఇంత పెట్టుకొని? ఆ సారీలు వద్దు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి నా శత్రువుగా నన్ను బాధ పెడుతున్న వ్యక్తిని దీవించయ్యా, ఆశీర్వదించయ్యా, గొప్పవారిగా చెయ్యయ్యా అని ఎప్పుడైతే మనం వారి గురించి బ్లెస్ చేస్తుంటామో, హృదయపూర్వకంగా వారిని ఆశీర్వదిస్తుంటామో, దేవుడు మనల్ని ఎత్తుతూ పైకెత్తుతాడు. దేవుని బిడ్డలారా, మా జీవితంలో జరిగింది అదే. అందుకే మీకు ఇంత ధైర్యంగా చెప్తున్నాను. మనము మన శత్రువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, వారి గురించి ఏం కోరుకుందాం? అందరం చెప్పండి. మేలు కోరుకుందామా, కీడు చేద్దామా? చెప్పండి. యేసయ్య మేలు చేశాడా, కీడు చేశాడా? మేలు చేయుట యందు విసుకవద్దు అని బైబిల్ చెప్తుంది. దేని అందండి? అందరినీ ప్రేమించాలి మనం. ఒకటి ప్రేమతో చెప్తున్నా, నువ్వు క్రీస్తుని పోలి నడుచుకోవాలి. యేసయ్య చేసినట్టు చేయాలి. ఇట్లాగానే నువ్వు చేస్తే మీరు ఈ మంత్ తిరిగేలోపు ఒక అద్భుతమైన సాక్ష్యాలు ఇక్కడ చెప్పబోతున్నారు దేవుని బిడ్డలారా. ఏం జరగబోతుంది మీ జీవితంలో అంటే, ఎదుటి వాని వ్యక్తి విషయంలో మీరు ఏది కోరుకుంటారో అది మీ జీవితంలో జరగబోతుంది. ఎదుటి వ్యక్తి కోసం మేలు కోరుకుంటే మేలు జరిగిద్ది. ఎదుటి వ్యక్తి క్షేమం కోరుకుంటే క్షేమం జరుగుతుంది. ఎదుటి వ్యక్తి అభివృద్ధి కోరుకుంటే మనం అభివృద్ధి, ఎదుటి వ్యక్తి బాగుపడాలని కోరుకుంటే మనం బాగుపడదాం. ఎదుటి వ్యక్తికి నువ్వు ఏం కోరుకుంటున్నావో అది రివర్స్ అవుతుంది నీకు. అందుకని ఏం కోరుకుందాం అందరం? నీవు మారు మనసు పొందాలి. దేవుని బిడ్డలారా, మనం ప్రభు కోసం నిలబడబోతున్నాం. దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. అందరం లేచి నిలబడదాం. చేతులు పైకెత్తిన వారందరూ నాతో పాటు ఈ మాటలు చెప్పండి. అందరు గట్టిగా నాతో పాటు రిపీట్ చేయండి. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చినావని నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు కడగబడ్డాయని, నీవు చనిపోయి పాతి పెట్టబడి మూడవ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని, మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. నేను తెలిసి తెలవక చేసిన పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించు. నీ రాకడ కోసము నన్ను సిద్ధపరచు. యేసుక్రీస్తు నామములో నా పాపాలను క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అయితే దేవుడు నా ఎడల చేసిన కార్యం ఏంటంటే, ఆన్ 17th రోజు ఇక్కడ ప్రేయర్కి వచ్చాను. అయితే నా నాలుకపై ఒక
కురుపు వచ్చి ఉండే. ఆ కురుపు ఆపరేషన్ చేయబడ్డది. ఆ ఆపరేషన్ తర్వాత మళ్ళీ ఆ యొక్క కురుపు పెరిగింది, కొంచెం మున్పటి కంటే ఎక్కువగా అయింది. అయితే 17th రోజు సిస్టర్ ఆయిల్ అభిషేకం తర్వాత ఆ యొక్క ఆయిల్ నేను తలపైకి వెళ్ళి ఆ నాలుకపై పెట్టుకున్నాను. అట్లనే మరి నేను తీసుకెళ్ళిన ఆయిల్ ఒక 4-5 days ఆ విధంగా నేను అప్లై చేసిన తర్వాత ఫ్రైడే రోజు 22nd రోజు నాకు ఉదయం నుంచి బాగా పెయిన్ జరిగింది. అయితే మండే ఆపరేషన్ అని చెప్పారు. అయితే మరి దేవుడు అద్భుత రీతిగా ఆపరేషన్ కాకుండా మరి ఫ్రైడే రోజే ఈవినింగ్ 5 o'clock తానంతటా అదే ఊసి కింద పడ్డదనమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నాకు 6 months నుంచి జాబ్ లేక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. లాస్ట్ వీక్ ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకున్నాను. ప్రేయర్లో వచ్చిన తర్వాత నేను హాస్టల్లో ఉంటాను. హాస్టల్కి వెళ్ళగానే నాకు కాల్ వచ్చింది, తమ్ముడు నీకు ఒరిస్సాలో జాబ్ వచ్చింది, మంచి ప్యాకేజ్ ఇస్తుంది, కంపెనీ ఫుడ్ అకామిడేషన్ ఇస్తుంది, సో నువ్వు నెక్స్ట్ ఈ మంత్ 15 లోపల ఎప్పుడైనా రావచ్చు అని చెప్పారు. దేవుడి జాబ్ని బట్టి స్తోత్రం. నేను జనవరి నెల నుంచి ఈ మందిరానికి వస్తున్నాను. అయితే వచ్చిన 2వ వారమే నాకు టీవీ సీరియల్ చూసేదాన్ని ఎక్కువ, నేను అది మానేసాను ఇప్పుడు. ఇంకొకటి 3వ వారం వచ్చేసి నాకు కిడ్నీలో ఒక 3 years నుంచి స్టోన్స్ వచ్చాయి. స్టోన్స్ వచ్చి లెఫ్ట్ సైడ్ వచ్చినాక సర్జరీ అయింది. అయినా మళ్ళీ 1 year నుంచి మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది. నేను ఏసు రక్తం తీసుకెళ్ళాను ఇక్కడ నుంచి. పోయిన వారము చాలా బ్యాక్ పెయిన్, 13 years నుంచి బ్యాక్ పెయిన్, 2001 నుంచి. ఆ బ్యాక్ పెయిన్ దేవా నాకు ఇప్పుడే స్వస్థత కలగాలి, నేను నెక్స్ట్ వీక్ సాక్ష్యం చెప్తాను, నీకు సాక్షిగా ఉంటానని చెప్పి అనుకున్నాను. అనుకున్న 2 నిమిషాల్లోనే నాకు బ్యాక్ పెయిన్ తగ్గింది. అసలు నేను ఎంత పని చేసినా అసలు ఒక రోజంతా ఒక పేషెంట్ లాగా అయిపోయేదాన్ని. ఇప్పుడు అలాంటి బాధనే లేదు నాకు. యేసయ్య నన్ను ముట్టాడు, స్వస్థపరిచాడు. ఆ పక్కన హాస్పిటల్ ఉండేది. ఆ హాస్పిటల్లో ఒక ఆవిడ భర్త పేగుకి కడుపులో పెద్ద రంధ్రం పడి ఇంకా బతకడని చెప్పారంట డాక్టర్స్. చెప్పేస్తే నేను హోటల్లో తినడానికి వెళ్ళాను. ఆవిడ ఏడుస్తుంది, పక్కన వాళ్ళకి చెప్తుంది ఇలాగ పరిస్థితి జరిగిపోయిందని. నేను దేవుని పైన నమ్మకం ఉండేది కాదు నాకు ఎప్పుడు కూడా. 1 month నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు నేను నమ్మకం కుదిరింది. తర్వాత నేను ఆవిడికి చెప్పాను, నీకు యేసుక్రీస్తు మీద నమ్మకం ఉందా అమ్మా అని అడిగితే నేను నమ్ముకునేది యేసుక్రీస్తుని అని చెప్పింది. ఎలాగంటే నా దగ్గర ఆయిల్ బాటిల్ ఉంది, ప్రేయర్ ఆయిల్ ఉంది, అది తీసుకెళ్ళి ప్రేయర్ చేసి ఒక డ్రాప్ నోట్లో వేద్దామని చెప్పాను. చెప్తే ప్రేయర్ చేసి ఒక డ్రాప్ ఆయిల్ వేస్తే నార్మల్ రిపోర్ట్ వస్తుంది అని చెప్పేసి నేను బయటకు వచ్చేసాను. అదే రోజు మార్నింగ్ రిపోర్ట్ నార్మల్గా వచ్చిందని చెప్పేసి ఆవిడ ఫోన్ చేసిందండి. తర్వాత నాకు 20 days తర్వాత నా జాబ్ పోయింది. నాకు బాగా బాధేసింది. ప్రభువా నా జాబ్ తిరిగి రావాలి, నా జాబ్ నాకు కావాలి అని చెప్పేసి ప్రేయర్ చేసుకుంటే తర్వాత నాకు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి కాల్ వచ్చింది. నేను ఇప్పుడు ప్రజెంట్ ఒక సాఫ్ట్వేర్ అనలిస్ట్గా జాబ్ చేస్తున్నానండి. నాకు 15,000 rupees శాలరీ ఇస్తున్నారు. ఇప్పుడు దేవుడు సాక్ష్యం దీవించును గాక. అంటే దేవునిలో ఎలా ఎదగాలి ఆత్మీయకంగా, పరిశుద్ధాత్మ ఇట్లా అంటే నేను దేవునిలో ఉన్నా కానీ జస్ట్ నామకార్థకంగానే ఉన్న కొన్ని రోజులు. కాకపోతే 6 months బ్యాక్ ఇక్కడ వచ్చిన తర్వాత నేను కూడా మారు మనసు పొందుకొని మంచిగా దేవునిలో ఎదగడం, సినిమాలు సీరియళ్ళు అన్నీ మానేయడం, మంచిగా దేవునిలో ఎదగాలి, దేవుని పని ఏదన్నా ఒకటి చేయాలి, మనకు కూడా ఆ భారం మన మీద ఉందని అది తెలుసుకొని దేవునిలో మంచిగా ఎదగడం స్టార్ట్ చేశాను. ప్రైజ్ ది లార్డ్. నేను ముందు దేవుళ్ళని నమ్మేదాన్ని కాను, కానీ నెక్స్ట్ 1 week నుంచే వస్తున్నాను ఇక్కడికి. కానీ ఇక్కడ చూసే ఇవన్నిటిని చూసే దేవుని నమ్మాలనిపిస్తుంది. దేవుడు అన్నాడు ఉన్నాడు అని గట్టి నమ్మకం అనిపించింది మాకు. ఇక్కడ చాలా హీలింగ్ పవర్ అన్నీ బాగున్నాయి. అండ్ ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటనుకుంటే బ్రదర్ను సిస్టర్ చాలా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఆయిల్ అనాయింటింగ్ చేస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. కొంచెం నేను డ్రింక్ తాగేవాడిని, పని చేస్తారు. మా ఫ్యామిలీ కూడా కొంచెం మంచిగా అయినారు, మా నాన్న, మా మమ్మీ, మా సిస్టర్. నాకు కూడా చాలా బాగా అయింది. ఇక్కడ వచ్చినప్పుడు జాబ్ వచ్చింది, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా పోయిందండి. ఈ రోజు వచ్చాం, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఎంత పబ్లిక్ ఉంటారని నేను అస్సలు ఊహించలేదు. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. మేలు అంటే ఇంకా ఆత్మీయంగా చాలా బలపడ్డాము. ఇక్కడ ఆత్మీయంగా చాలా అంటే చాలా. ఇక్కడ వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు నా దృష్టిలో.
ఈరోజు పాస్టర్ అమ్మ ప్రార్థన చేసేటప్పుడు నేను ఉన్నట్టుండి సడన్గా కళ్ళు తిరిగి పడిపోయినా దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచింది అనేసి నమ్ముతున్నాను. ఈ దేవుడు యేసుప్రభు నిజమైన దేవుడు అని నేను నమ్ముతున్నాను. వచ్చే వారంలో వచ్చి మళ్ళీ సాక్ష్యం చెప్తానని అనుకుంటున్నాను. నాకు బీపీ షుగర్ ఉంది, ఎలాగైనా నాకు తక్కువవుతుందని నమ్మకంతో వెళ్తున్నాను ఇంటికి. ఇక్కడ చాలా అద్భుత రీతిలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. నా జీవితంలో ఈ యొక్క ఒక వండర్గా నేను భావిస్తున్నాను ఈ మీటింగ్ రావడం. తర్వాత పాస్టర్ గారు పిలిచినప్పుడు మళ్ళీ నేను మారుమనసు పొంది ఈరోజు సంతోషంగా నా కుటుంబంతో ఉంటున్నాను. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇక్కడ కింగ్ సిటీలో ఇటువంటి ఆరాధనలు జరగడం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాము. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మంచిగా అందరూ మారుమనసు పొంది కుటుంబాలు చాలా సంతోషంగా మంచి వాక్యం ద్వారా ఎంతగానో బలపడుతున్నాం. కాబట్టి అందరికీ వందనాలు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అందరూ కూడా ఇక్కడ వచ్చి మంచి వాక్యం విని మీ జీవితాలు మీరు మంచిగా చేసుకోవాలని యేసునామంలో అడుగు పెట్టుకుంటున్నాను. मेरे को शुगर था और ये कैस्ट्रोल का चक्कर है, तो मैं कैस्ट्रोल का चेक करने से पहला बोला टीवी में प्रोग्राम देख के मैं इधर प्रेयर को जाते टाइम में ये कैस्ट्रोल पूरा नॉर्मल आना, मैं वहाँ जाके प्रेयर में जाके बोलता हूँ बोला, इसलिए मेरा पूरा चेक कराया, दोनों भी नॉर्मल है, शुगर भी नॉर्मल है, कैस्ट्रोल भी नॉर्मल है. इसके लिए मैं भगवान के लिए बहुत बहुत शुक्रिया बोल दूँ.